రక్త చరిత్ర ఉన్న వాళ్లకు విద్యా విధానం డిఎస్సిపై మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా చేశారు. జగన్కు డిఎస్సి నిర్వహణపై కనీస అవగాహన లేదని అన్నారు. జైలుకు వచ్చిన అమ్మటి రాంబాబుకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని అసత్య ప్రచారాన్ని మానుకోవాలని ఆలపాటి హితవు పలికారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు. విద్య మీద కానీ ఈ వ్యవస్థ మీద మంచి అభిప్రాయం లేదు. రాజ్యాంగాన్నే తిరగరాద్దాం అనుకున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చినటువంటి వారు మీరు. పార్టీ ఆవిర్భించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా మీ యొక్క ప్రవృత్తి మాత్రం ఏమాత్రం మారినటువంటి విధానంతో మీరు ఈ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. మీరు ప్రత్యేకంగా ఏమీ దొరకనట్టుగా ఏదో ఒక రకమైనటువంటి భ్రమలు కల్పించడం అనేది మీకు మొదటి నుంచి ఆనవాయితీ. ఒక్కసారి అని చెప్పి ఒక 5 ఏళ్ళు ప్రజల్ని మోసం చేసి ఒక 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి విధ్వంసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు మీ యొక్క పాలన యొక్క సువాసనలు చూశారు. ఏనాటికి కూడా మర్చిపోలేనటువంటి దుర్మార్గ పాలనని చూసినటువంటి పార్టీ మీ ప్రభుత్వం. మీరు చేయలేని పని ఇతరులు చేసినప్పుడు దాన్ని మంచి ఉంటే కనీసం మీరు మౌనంగా ఉంటే చాలా సంతోషించేవాడిని. హర్షించడం వస్తే మీ విఘ్నతకి ఇది మరో పేరుగా మిగిలిపోయేది. ఈ 2 చేతగాని వాళ్ళు అని చెప్పి నాకు మరొకసారి అర్థమైంది అని చెప్పి మీరు మాట్లాడే మాటలు బట్టి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మెగా డిఎస్సిలో మోసాలు జరిగినాయి. మెగా డిఎస్సిలో పలానా ఆయనకి ఉద్యోగం ఇవ్వాల. అసలు మెగా డిఎస్సి అసలు నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిపావా? అసలు నీకు మెగా డిఎస్ మీద అవగాహన ఉందా? ఎన్నికల ముందు నువ్వేం చెప్పావు? ఎన్నికల్లో గెలిచిన 5 ఏళ్లలో నువ్వెందుకు ఇవ్వలేకపోయావు? ఏ రకంగా నాడు నేడు కార్యక్రమం అని చెప్పి బడుల్ని ఎంతో దేవాలయాల్లాగా తీర్చిదిద్దామని చెప్పినటువంటి నువ్వు ఏ రకమైనటువంటి అవినీతి చేశావు అనేది చాలా స్పష్టం. ఎందుకంటే నువ్వు బడినే ఉంది, పేదవాడికి సెంటు పొలం ఇస్తానని చెప్పి ఆ సెంటు పొలంలోనే పేదవాడు పొట్టను కొట్టి నువ్వు సంపాదించుకున్నటువంటి నాయకత్వం నీదైతే, నువ్వు విద్య గురించి, విద్యా విధానం గురించి, విద్యాలయాలు అభివృద్ధి గురించి మాట్లాడే పరిస్థితి నీ దగ్గర ఉంటుందని చెప్పి మేము కూడా మాట్లాడటం అనేది పొరపాటు నేను అనుకుంటున్నాను. అయినా కూడా మీకు అలవాటు ఏదో రకంగా బురదేస్తే గుడ్డగాల్చి అవతలవాడి మీద వేస్తే ఏదో రకమైన మసి అంటుకుపోతా అని చెప్పే పూర్వ సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అది చల్లదు అని చెప్పి, చల్లని రూపాయిగా మీరు మిగిలిపోయారని చెప్పి, అందుకే మీకు కేవలం 175 సీట్లు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కేవలం 11 సీట్లకి పరిమితి అయినటువంటి పరిస్థితి ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ రాజకీయ పార్టీ కలగనటువంటి గుణపాఠం చెప్పినా కూడా ఈనాటికి నీ పరిస్థితి మారట్లేదు అనటానికి మరొకసారి ఈ డిఎస్సి మీద మాట్లాడిన మాటలు మీ పేపర్లో, అసాక్షి అయినటువంటి పేపర్లో మొదటి పేజీలో ప్రచురించుకొని బతుకు ఒక బతుకా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీని మీద ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడి నాకు పేర్లు అనవసరం, కానీ మీకు కనీస ధర్మం మీరు ఏం చేశారనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? విద్యను కూడా రాజకీయాన్ని వాడుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు మీరు. మీ బిడ్డలైనా చదువుకునేది మా బిడ్డలు చదువుకోవద్దా అని చెప్పినటువంటి మాటలకి ఎక్కడైనా ఆచరణాత్మక అమలు జరిగిందా అని చెప్పి అడుగుతాం. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు కనపడ్డ వాడికి కనపడిన వాడికి ఎవరన్నా పొరపాటున కడుపుతో ఉన్న తల్లి ఎవరైనా కనపడితే ఆ తల్లి కడుపు మీద సవరించి, నెత్తి మీద సవరించి, నీ బిడ్డకి నేనే మేనమావనని చెప్పినటువంటి మేనమావు నువ్వు. బిడ్డ పుట్టిన తర్వాత మాత్రం నువ్వు ఇంతమందిని కంటావు అనుకోలేదు, నేను ఒక బిడ్డకే ఇస్తానని చెప్పినటువంటి ఫేక్ మేనమావు నువ్వు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే విద్య పట్ల, విద్యా విధానం పట్ల నువ్వు వ్యవహరించిన